చంద్రబాబు నాయుడు గారికి ఇవే చివరి ఎలక్షన్లో ఇప్పటికైనా మంచి చేయకపోతే ఈసారి నరకానికే పోతాడంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఈయన పాపం శిలాశాసనం వేసుకొని బతుకుతాడు కావాలి ఇక్కడ. ఈయన పర్మనెంట్గా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే శిలాశాసనం వేసుకొని బతుకుతాడు. ఎవడు మృత్యు ఎవడి దగ్గరికి వస్తుంది ఎవడికన్నా తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసా? ఎవరికైనా తెలుసా? లేదు కదా. చివరి ఎలక్షన్ నువ్వెవడరా చెప్పటానికి? గొట్టంగడివి. మంచివేనా? మనిషిగా మాట్లాడే మాటలేనాయి? ఏందది? చివరి ఎలక్షన్లో మొదటి ఎలక్షన్లో ఆయన 40 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్రలో ఉన్నటువంటి ఆయన్ని పట్టుకొని నువ్వు ఆ మాటలు మాట్లాడితే అసలు నీకు పిచ్చెక్కిందా ఏంటి? లండన్ మందులు పని చేయట్లేదా? చెప్పాలయా? చివరి ఆఖరి ఎలక్షన్ నువ్వు ఎవడవా చెప్పటానికి? చివరి ఆఖరి ఎలక్షన్లో లేకపోతే మొదటి ఎలక్షన్లో ఇవి చెప్పడానికి నువ్వెవడువే? మనిషివేనా? అంటే ఆయన వయసు ఆల్రెడీ 77 వచ్చేసింది కదా, ఇదే చివరి ఎలక్షన్లో అవ్వచ్చు అనే మాట అయితే కనుక ఆయన వాడుతున్నారు కదా. ఆయన వాడతాడండి. ఆయన బతుకు గురించి నీకేం తెలుసు? నీ బతుకు గురించి నువ్వు తెలుసుకో. నువ్వు రేపు పొద్దున ఉంటావా లేకపోతే ఎల్లుండి పొద్దున ఉంటావా లేదో నా బతుకే నాకు తెలియదు. మరి నువ్వు ఎవరిని అట్టా మాట్లాడతావు? నాకంటే చిన్నపిల్లలు నా ముందు నా కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు వెళ్ళిపోయారే. నా కళ్ళ ముందు నేను ఎత్తుకు పెంచిన వాళ్ళని వెళ్ళిపోయారు కదా. మరి నువ్వెంత ఊరగా మాట్లాడితే సరిపోతుందా? సరిపోదు. అది నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు. దాన్ని ఒకసారి అయినా సరే రివ్యూ చేసుకొని సారీ చెప్పు. అసలు వంగి నువ్వు కొబ్బరికాయ కొట్టలేనివాడివి నువ్వేం మాట్లాడతావా? వంగి కొబ్బరికాయ కొట్టలేనివాడివి. జెండా వందనం చేయలేనివాడివి నువ్వేంటి చేసాడు? వందనం చేయాలని రూల్ ఏమన్నా ఉందా అంటున్నారు వాళ్ళ నాయకులు అందరూ. మరి నువ్వు పార్టీ పెట్టాలని రూల్ ఏమన్నా ఉందా? పార్టీ పెట్టాలని రూల్ నీ ఇష్టం అనుకున్నప్పుడు నీ ఇష్టం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండబాకు. నీ ఇష్టం ఇంకోసారి పెట్టుకో. పోయి సుమాలియాలోనే ఆడ పెట్టుకో. ఆడ ఏదో కట్టినట్టుండవు కదా దిగులు తీసుకొని ఆడికెళ్ళు. ఏడు జెండా వందనం చేయాలన్నా అవసరం లేదనుకున్నాడు. భారతీయ పౌరుడు ఎట్ట అవుతావు? నేనే సెల్యూట్ కొడతాను జెండా కనబడితే. నువ్వేంటి చెప్పేది? నువ్వు చెప్పుడుది మేము వినుడు. బాగుందిలేబా. ఇప్పుడు ఏదైతే కనుక కేతిరెడ్డి అంటున్నాడు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అదే గుడ్ మార్నింగ్ అంటూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ తిరిగిన ఆయన అంటున్నాడు కదా, అసలు చేయాలని రూల్ ఏమన్నా ఉందా? చెయ్యకపోతే దేశభక్తి లేనట్టేనా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి? అందుకే కదా నేను పడుకోబెట్టింది, గెలవనీయకుండా పక్కన పెట్టింది. అందుకే కదా. ఇంకంతకంటే ఏం చేయాలి? ఆయన అంటున్నాడు పులస చేపలు వస్తున్నాయి అంట. ఈయన రమ్మను రాజధానిలోకి పులస చేపలు వచ్చినాయి అంట. ఎరుకుపోదు కానీ ఏదో 2,000-3,000 రూపాయలు కిలో అమ్ముతున్నారు కదా. ఎరుకుపోదు కానీ రా. సోదిన వాళ్ళందరూ చేరారు దాంట్లో. ఈయన ఒకడు, రోజా ఒకటి, శ్యామల ఒకటి. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అస్సలు పిచ్చి పట్టిందండి. వాళ్ళకి మందులు పనిచేయట్లా. పిచ్చి బట్టి ఏదో ఒకటి వాగుతున్నారు. అంబటరాంబాబు నిన్న పోయారు చెప్పులు తీసుకొని కొట్టబోయారు అని. మరి రాజధాని ఎందుకు పోయారు నువ్వు అంబటరాంబాబుగా? రాజధాని పోవద్దని ఎవరు అన్నారు? అదేదో మునిగిపోయింది అన్నావు కదా. మోకాళ్ళతో నీళ్ళలో ప్యాంటు పైకి ఎత్తుకొని తిరగాలి కదా. తిరగలేదేంది? నీళ్ళుంటే కదా తిరిగేది. నువ్వు నీళ్ళుంటే కదా తిరిగేది. నీళ్ళు లేకుండా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు స్వామి? ఇదంతా ఒక ఎత్తు. అసలుకి ఏదైతే కనుక సూపర్ 6 హామీలో భాగంగా ఫ్రీ బస్ అంటూ ఏదైతే పెట్టారో ఆ ఫ్రీ బస్సుతో మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదు. మహిళలే తొందరలో చంద్రబాబు నాయుడు గారిని తిరగబడి కొట్టే రోజు వస్తుందంటూ మన మాజీ మంత్రి ఆర్కే రోజా చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఈ మాజీ మంత్రి రోజాకి అసలు మా చిప్పు దొబ్బిందండి. ఏం చెప్తాం? ఆ ఇంటి ముందు ఒక బస్సు పెడితే ఆ బెంజ్ కార్ వదిలేసి దాంట్లో డీజిల్ పోసుకొని తిరుగుతూ ఉంటుంది. ఏందది? ఆ మాట్లాడే మాటలే అంటే ఫ్రీ బస్సు మూలన ఉపయోగం లేదంటావేంటే? ఇప్పుడు స్టేట్ మొత్తం మీద తిరుగుతున్నాయి. 3-4-5కి ఇచ్చారు. ఇంకా ఈ మాట్లాడేది ఏంటంటే తిరుపతి కొండపైకి లేదు, అది కూడా నేను నుంచి ఓకే చేశారు. శ్రీశైలం పైకి లేదు అని అడుగుతున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు మామూలుగానే ఆక్యుపెన్సీ రేషియో అసలు లేదు. 60 to 45%, 60-65% ఉంది ఆక్యుపెన్సీ రేషియో. ఆ మిగిలిన 40% కూడా నిండుతుంది. ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఒక బస్సు ఉంది, దాంట్లో 60 మంది కూర్చోవాలి. 60 మందికి ఇక 70 మంది 80 మంది అంటే అది నేను కూడా హర్షించలే. కానీ
60 మంది వరకు అలౌ చేసి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు వద్దని ఎవరు ఇంకొక ఆయన ఎప్పుడో మాట్లాడాడులే, మా మిరపచాలలోకి బస్సు వచ్చేసింది, మిరపకాయలు కొట్టడానికి బస్సు వచ్చింది, ఆ ఫ్రీ బస్సు మూలాన వీళ్ళందరూ వచ్చారు. మళ్ళా మెయిన్ రోడ్డు మీద ఆక్యుపెన్సీ ఎందుకని మాట్లాడుతుందంటారు ఇలాగా? ఇందే చెప్పే కదా చిప్పు దొబ్బిందని. చిప్పు దొబ్బటం ఏముందిలేండి, మహిళా మంత్రి, మాజీ మహిళా మంత్రి. అవును, అయితే ఎవరు కాదన్నారు? మహిళా మంత్రి ఆడుకుంది, ఆంధ్ర ఉంది, ఆ రాష్ట్రంతో ఆడుకుంది. మరి ఇంకోటి ఏదో చెప్పింది. దాంతోపాటు పర్యాటక శాఖ మంత్రి ఏం పర్యటన చేసింది తప్ప ఇంకెవరికి పర్యటన చేయలే. ఏం పర్యటన చేసి వచ్చింది తప్ప ఆంధ్ర రాష్ట్రానికి వరగబెట్టింది ఏం లేదు. తింది గబ్బు గబ్బుగా తింది. అది కూడా వస్తుంది రేపు ఎల్లుండో. ఆమె మీద కూడా సిట్ ఏదో వేసినట్టున్నారు, అది తేలిద్ది. ఈమె కూడా శ్యామల ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కాదు. రికార్డ్ డ్యాన్స్ చేసుకోవడం తప్ప దానికి ఆమెకి ఏం తెలియదు. కానీ వల్వర్ లాంగ్వేజ్గా మాట్లాడటం నాకు చేత కాదులే. కానీ తిట్టాలని ఉంటుంది కానీ తిట్టలేం. ఏం చేస్తాం, మహిళలు అయిపోయారు. దానికోసం అని చెప్పి మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసేది కరెక్ట్ కాదబ్బా. వీళ్ళు మాట్లాడే మాటలు ఏదన్నా ఎవిడెన్స్తో మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే బాగోదు. మరి దాని గురించి మీరేం చేస్తారో, మీ అభిప్రాయం ఏంటో మాకైతే తెలియదు. సరే, ఇవన్నీ కాదు అసలుకి. ఈ వైసీపీ నాయకులు పులివెందుల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాట తీరు మారింది. ఎలా చూడాలంటారు అసలు? ఎందువల్ల అంటారు ఇదంతా? కరెక్ట్గా ఎలక్షన్లు జరిగినాయి. దాని మూలాన లైన్లో నుంచి ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళేనా? పులివెందుల్లో ఓటర్ ఐడెంటిటీ కార్డు బయట నుంచి తీసుకొచ్చారా? లేదు కదా. బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళే మాట్లాడుతుంటారు. ఇంకా అంటే ఇప్పుడు నాకు ఓటు అయినా లేదు అని మాట్లాడుతున్నారు. మరి 7,000 ఓట్లు ఎట్లా పడ్డాయండి మీకు? 683 అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మీరు 683 ఓట్లు మాకు వేయించారని మాట్లాడుతున్నారు. ఏంది మేమే పిస్తామా? మాకేం అవసరమా? మాకు అవసరమా? వాళ్ళ ఓట్లు లాక్కొని మేము వేసుకోవాలన్న అవసరం ఏముంది? సరే, ఓవరాల్గా ఏం చెప్తారు? ఈ వైసీపీ నాయకులు చేస్తున్న అమరావతి మీద కానీ ఈ ఫ్రీ బస్సు మీద కానీ చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఉంటుంది వీళ్ళ వ్యాపారం. ఇంకంతకు మించి ఏముంటుందండి? అమరావతి మీద అసలు నీళ్ళు ఉన్నాయా లేవా? అది వాళ్ళు వచ్చిన వాగా కాదు కదా. వస్తున్నాయి, వాగులోంచి పోతున్నాయి, బయటికి ఎత్తిపోతున్నారు. అయినా కూడా దాని మీద విష ప్రచారం చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఎక్కడెక్కడయో వీడియోలు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడయో ఏదో బెంగాల్లో జరిగినవి తీసుకొస్తారు, లేకపోతే హైదరాబాద్లో జరిగినవి హైదరాబాద్ మునిగిపోయింది, బొంబాయి మునిగిపోయింది. కానీ అమరావతిలో నీళ్ళు ఎక్కడ మునిగినాయండి? పనులు కరెక్ట్గానే జరుగుతున్నాయి కదా. మరి పనులు కరెక్ట్గా జరుగుతున్నప్పుడు వరద వచ్చినట్ట, వరద రానట్ట? వాళ్ళ ఒపీనియన్ కాదు. మీరు చూడండి అండి, మీరు మైక్ తీసుకొని పోండి, చూపించండి. ఇంతమంది మాట్లాడుతున్నారు అక్కడ. రాజధాని కోర్టు ఏం ఆగలేదు, రాజధాని సెక్రటరేట్ ఏం ఆగలేదు, అన్నీ శుభ్రంగా జరుగుతున్నాయి. నువ్వు అనవసరమైన ప్రచారం చేసుకోవటం ఎందుకు? దాని మూలాన్ని మీకు వచ్చే లాభం ఏంటి? ఏదైనా ఫ్రీ బస్ పథకం పెట్టినా కానీ, లేదంటే రైతు భరోసా వేసినప్పుడు కానివ్వండి, వీళ్ళు చేసే ఫేక్ ప్రచారాలకి, లేదా అమ్మఒడి వేసినప్పుడు కానివ్వండి, ఇట్లాంటివే న్యూసెన్స్ను క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ప్రజలు గమనించాలి. అంతకుమించి మనం ఏం చెప్తాం?